'రాజ్‌కుమారి డయానా' నిన్న జరిగిన ఎపిసోడ్‌లో 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2లో తను మాట్లాడిన ప్రతి మాట వెనకాల తన ఎమోషనల్ జర్నీ చాలా ఇన్‌స్పైరింగ్ స్టోరీ. ఒకవేళ మీరు చూడకపోతే తన స్టోరీని 'బిగ్ బాస్ సీజన్ 2 అగ్నిపరీక్ష ఎపిసోడ్ 3లో ఎళ్లి చూడండి. ఆల్మోస్ట్ 10-11 నిమిషాల వీడియో ఉంటది. తన జర్నీ ఒకవేళ చూస్తే ఆల్మోస్ట్ తనలాగా అత్తగారింటి దగ్గర అత్తగారితో, హస్బెండ్‌తో బాధపడే ప్రతి ఒక్క ఆడపిల్లకి గూడంగా తన మాటలు, "అరే! ఈ జర్నీ నాలాగే ఉంది" అని ప్రతి ఒక్క అమ్మాయి కనెక్ట్ అవుతారు. ఇది మాత్రం పక్కా. 'అగ్నిపరీక్ష 2లో తను బాగా గేమ్స్ ఆడి పెర్ఫార్మెన్స్ చేసి 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళిందంటే గాని ఇది మాత్రం పక్కా రాసిపెట్టుకోండి. ఈ అమ్మాయి ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇన్‌స్పైరింగ్‌గా ఉంటది. ఇది మాత్రం డామ్ ష్యూర్. 'రాజ్‌కుమార్' వాళ్ళ పేరెంట్స్ తనకి వాళ్ళ మామయ్యకిచ్చి పెళ్లి చేశారంట. వాళ్ళ మామయ్య 3 మంత్స్‌లో మళ్ళీ వాళ్ళ పిన్ని గారి కూతురిని పెళ్లి చేసుకొని ఎళ్ళిపోతే, మళ్ళీ 1 ఇయర్ తర్వాత తనకి పెళ్లి చేశారంట. అయితే వాళ్ళు పెళ్లి చేస్తే సెకండ్ హస్బెండ్ ఎవరైతే వచ్చారో తను గూడంగా అసలు బాధ్యత లేకుండా బిహేవ్ చేసేవాడంట. అయితే 'బిందు మాధవ్' గారు కొన్ని వైట్ పేపర్స్ మీద హస్బెండ్ అని రాసింది. హస్బెండ్ గురించి మీరు చెప్తూ ఒక్కొక్క మాట చెప్తూ మీరు పేపర్ చింపేయండి అని చెప్పేసి చెప్పినప్పుడు ఒక్కొక్క మాట అసలు చాలా అద్భుతంగా ఉంది. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే అమ్మాయికి పెళ్లి ఇష్టం ఉందా లేదా అని తెలియకుండా పెళ్లి చేస్తారు. హస్బెండ్ ఇంటికెళ్ళిన తర్వాత అక్కడ బాగుంటే పర్లేదు. బాగాలేకపోతే అక్కడ సిట్యుయేషన్ ఇలా ఉంది. నాకు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇలా ప్రాబ్లమ్ వస్తుంది. మా హస్బెండ్ ఇలా చేస్తున్నాడు. అత్తగారు ఇలా చేస్తున్నారని చెప్పేసి అమ్మ నాన్నకి చెప్తే, అమ్మ నాన్న పట్టించుకోకుండా పర్లేదమ్మా సర్దుకుపో, సర్దుకుపో అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఒక అమ్మాయి ప్రాబ్లమ్ చెప్పుకుంటే గూడంగా తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. ఒక అమ్మాయి బయటకొచ్చి బతుకుతానంటే ఎందుకు మీరు ఆపుతున్నారని చెప్పేసి మాట్లాడింది. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తట్టుకోలేక ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోతే, ఆ రోజు మీరు డెడ్ బాడీ దగ్గరకొచ్చి మాకు చెప్తే మేము ప్రాబ్లమ్ చూసుకుంటుంటాం కదా! అని చెప్పిన మాటలు గాని, అండ్ కొంతమంది తల్లిదండ్రులు మగ పిల్లోడికి 30 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వెధవాడు, ఆవరగా తిరుగుతున్నాడని చెప్పేసి తెలిసి గూడా, ఈడు పెళ్లి చేస్తే మారతాడని చెప్పేసి ఇంక పెళ్లి చేసి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఎందుకు మీరు అలా చేస్తున్నారు? మీ కూతురైతే అలాగే చేస్తారా? అని చెప్పేసి మాట్లాడిన మాటలు గాని, చాలామంది అబ్బాయిలు అసలు పెళ్లి చేసుకుంటారు. పిల్లల్ని పోషించే స్తోమత లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? ఒక అమ్మాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? అని చెప్పేసి మాట్లాడిన ప్రతి మాట గూడంగా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. లాస్ట్‌లో ఒక మాట జెప్పింది. చాలా మంది అమ్మాయిలు ఇంకా సఫర్ అవుతున్నారు. కనీసం నా స్టోరీ విన్న తర్వాత, నా జర్నీ చూసిన తర్వాత కొంతమంది మారతారని జెప్పేసి అనుకుంటున్నా. ఆ భయం వదిలి బయటకొచ్చి ధైర్యంగా బతకాలని జెప్పేసి నేను 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళడానికి గల వన్ ఆఫ్ ద రీజన్ గూడా ఇదే అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. 'రాజ్‌కుమారి' జర్నీ ఇంకొక నలుగురికి తెలిసేలాగా ఈ వీడియోని షేర్ చేయండి.